మిమ్మల్ని అడగచ్చో లేదో నాకు తెలియదు కానీ అడుగుతున్నా. ఇప్పుడు ఎంతమంది అయినా సరే ఒక 100 మందిలో 99 మంది మనకు సపోర్ట్ చేసినా కానీ ఒక్కరు శత్రువులు అయితే ఉంటారు మనకి. అరే ఎందుకు అది ఇది అన్నట్టు ఉంటుంది. మీ లైఫ్లో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు శత్రువులు లేకపోతే మనిషి కసి ఉండదు. విన్నావా? శత్రువులు ఉండాలి మనసులో. శత్రువులు లేకపోతే అరే రేపు పొద్దుగాల మన ముఖం వాని ముందర నిలబడుతుంది. ఎంతవరకైనా పురస్తే వాని ముందర మన ముఖం నిలబడద్దు. వానితో పాటుగా మనం ఢీకొనాలి. ఎక్కడ కూడా మనము మన శత్రువుకు మనం సంధియొద్దు. రేపు పుస్తకున్న మనం ఎక్కడన్నా ఇదైతే వాడు మనల్ని ఏలుబెట్టి చూపిస్తాడు, నవ్వుల పాలు చేస్తాడు. లేదు, శత్రువు ఉంటేనే అమ్మో అని తెల్లారంగా 7 గంటలకు లేస్తున్నాము, 5 గంటలకే లేస్తాం. తెల్లారంగా 5 గంటలకు లేస్తాడు, 3 గంటలకే లేస్తాడు. అంటే ఏం చేయాలి? అలా కసి ఉంటుంది, ఒక పట్టుదల ఉంటుంది, ఒక సంకల్పం ఉంటుంది. అంటే శత్రువులను కూడా నేను పరోక్షంగా ప్రేమిస్తున్నా. శత్రువులు కూడా మనం ఎదగడానికి వాళ్ళు కూడా పరోక్షంగా మనకు కారకులే. అంటే ఎంతమంది అని ఉండని ఎవడన్నా కానీ నేను ఎవరిని కూడా ఫలానోడు నా శత్రువు అని అన. సరే దాని టైం వస్తే దాని సమయం వస్తే శత్రువు కూడా మిత్రుడు అవుతుండొచ్చు, మిత్రుడు కూడా శత్రువు అవుతుండొచ్చు. అంతేనా కాదా? అందుకనే మనకు జీవితంలో శత్రువులు ఉంటేనే మనలో కసి పెరుగుతుంది. నన్ను ఇలా ఎన్నో అవమానాలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు, గొర్రెగాస్తోనికి ఏం సాహిత్యం వస్తుంది అని ఎగతాళి చేస్తేనే కదా కసి వచ్చింది. ఆ రకంగా సాహిత్య పుస్తకాలు చదవాలి. వాళ్ళ ముఖం మీద కొట్టినట్టుగా నర్సయ్య అంటే ఏందో నా దమ్మేందో చూపిస్తానేది ఒక ఆ తపన, ఆ కసి, ఆ పట్టుదల, ఆ సంకల్పం అది ఉంటేనే ఇంకా నేను ముంగడికి పోగలిగినా. అది